హలో అండి, నేను మీ అనసూయ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినది, అమ్మ వాళ్ళ ఇండ్లు, అది అమ్మ వాళ్ళ ఊరికి వచ్చిన. ఇంటికి ఎదురుగా వదిన వాళ్ళ ఇండ్లు ఉంది, వచ్చానండి. ఇద్దో మామిడి చెట్టు పువ్వు దండిగా పూసింది. మా వదిన ఇంటికి ఎదురుగా వేసుకుంది అనమాట చెట్టు, బాగా ఎండల కాలం బాగుండాలని. ఒరే ఎవర్రా నువ్వు? అక్కడ ఆవు, పూలు. ఏముంది బాయ్ చరిత్ర? ఎవరు? మా అన్నగా తగింది. ఒకప్పుడు మధ్యలో నీళ్లు లేకపోతే దాంట్లోనే తాగి బతికినారని దాని చరిత్ర తీయాలనా? తీద్దాం. వదిన భలే ఉంది వదిన. అసలు ఇంటికి ఎదురుగా మామిడి చెట్టు, గుమ్మం పక్కనే మనీ ప్లాంట్. ఇంత బాగుంది తెలుసా? ఎన్నేళ్ళు అయింది వదిన ఈ చెట్టు వేసి? 5-6 ఏళ్ళు అయిందేమో. 5-6 ఏంటన్నా? 5-6 ఏళ్ళకి ఇంత పెద్దగా అయిందా? అదే అదే 30 ఏళ్ళ చరిత్ర. 30 ఓడ కనిపిస్తుందిలే. ఆ బాయ్ చరిత్ర చెప్పాలంటండి. మా శ్యామలు ఒకటేమైనా వాటిని తీద్దాం, ఒకరోజు తీద్దాం. మా వదిన వాళ్ళ ఇంట్లో బయట భలే ఉంది కదా. మామిడి పిందెలు కాదు, మామిడి పువ్వులు. వదిన మామిడి పువ్వు కూడా పప్పు చేసుకుంటారంట, తెలుసా నీకు? చేసుకుంటారంట ముసలోళ్ళు. ఏం తాత మామిడికాయలు కోసుకొని తింటావా? ఇన్నే చెట్టు దగ్గర ఉండలే, కోసుకొని తింటావా? పుల్లగా ఉండవు మళ్ళీ కోసుకొని తింటా అంటే. వదిన దీనికి కాయలు ఉండే కదా, 2 కాయలు తెంచేసినారా? ఈ కొండి పూలు ఉన్నాయి. ఏడన్నాయి? ఏడా వదిన దీంట్లో ఇత్తనాలు వదిన నాకు. అది మా ఇండ్లు కానీ మేమేం వేయలేదు కాబట్టి వాళ్ళగా అనిపిస్తుంది. కొట్టేయొద్దు వదిన, చెట్టు బాగుంది. ఎవరన్నా చెప్పినారా చెట్టుకు ఉండకూడదని? ఎవరు చెప్పింది? మేము నాటలేదు. చెట్టు ఉండొద్దని చెప్పినారా? ఎవరు చెప్పిన? తెలివైన వాళ్ళు చెట్టు ఉండాలి వదిన, చెట్లు చాలా మంచిది. ఇంటికి ఎదురుగా చెట్లు ఉండాలి. దీని కాయలు మా ఆడపిల్లలకి అందరికీ ఊరికాయ పనికొచ్చింది. వదిన ఈ చెట్టు ఎందుకు వేసిన వదిన ఇంటికి ఎదురుగా? అదే పడ్డది, దాన్ని తీయటానికి బుద్ధి పుట్టక అట్నే ఉంటుంది. అట్నే పెట్టినారు. మనీ ప్లాంట్ బాగా వేసుకున్నవాడా ఇంటికి ఎదురుగా. అసలు ఎంత చల్లగా ఉంది. ఎండల కాలం వస్తే బాగుంటుంది, చల్లగా ఉంటుంది. నా వేలు పడుతుంది. అది శ్యామలా, బాగున్నావా? బాగున్నారా? చాలా రోజులు నిన్ను చూసి కదా. నేను ఒకటి అడిగిన, అది ఒకటి చేయమని. బాయ్ చరిత్ర కదా, పెడదాం. బాయికి తీసుకొని మళ్ళీ ఒక రోజు వస్తాయి, టైం లేదు. బాయిది తీయాలంటే వీడియో అన్న ఉండొద్దు, అన్న ఉండాలి, అన్న చెప్పాలి. అన్న కదా అంటే బాయ్ వదిన, బాయ్ అన్న ఒక్కడే కదా తొలిగింది. పెద్ద బాయ్ ఉందండి వీళ్ళ ఇంట్లో, వదిన వాళ్ళ ఇంట్లో. అది అన్న ఒక్కడే తొగినాడు అనమాట. ఎన్ని రోజులు తొగినాడు వదిన? ఒక నెలనేనా? అంత పెద్ద బాయ్? 4-5 నెలలు అయిందిలే. అంటే బాంబులు పెట్టి ఖాతాలు వేసేది. నేను అప్పుడు చిన్నగా ఉంటానమాట, చిన్నగా ఉంటే ఆ తవ్వుతుంటే అన్ని ఎత్తిపోసినాం అన్నమాట. పిల్లలు కూడా సహకరించినారు దాంట్లో, అందుకు కాబట్టి ఆ చరిత్ర దాన్ని కొంచెం బయటకు తీస్తే బాగుంది. ఎవరెవరు సహకరించినారు? నువ్వు, మీ అక్క? మా అక్క, నేను, మా తమ్ముడు, మా చెల్లెలు, మేము కూడా, మా నాన్న, మా అమ్మ. కృష్ణవేణి అడిగి పంపించినారు. ఆయన అప్పుడు అక్కడ చదువుతున్నది హైదరాబాద్, ఖమ్మంలో. ఇంకేమవుతున్నాయి? ఏమన్నా చెప్పాలన్నా మీ వాళ్ళకి చెప్పు, వీడియో ద్వారా. హాయ్ చెప్తావా?
కృష్ణవేణి హాయ్ చెప్తున్నారు చూడు. అది చెట్టు అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ సంవత్సరం ఇంకా పెద్దగా కనిపిస్తుంది చెట్టు కదా. పెరుగుతూనే ఉందిలే ఏటకేట సంవత్సరం